మేము గడప గడప ప్రచారంలో భాగంగా ఇంతకు ముందు ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో 6 గ్యారంటీలు వాటితో పాటు పాంచ్న్యాయ్ అని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్న గ్యారంటీస్ కూడా గడప గడపకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే 6 గ్యారంటీలు కూడా ఎక్కువగా మహిళలకే పెద్దపీట వేయడం జరిగింది. అట్లా మహిళలు మా వంతుగా మహిళా కాంగ్రెస్ ఖచ్చితంగా అన్ని చోట్లలో పాల్గొంటుంది. పెద్ద ఎత్తున ప్రచారం విస్తృతంగా చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కాంగ్రెస్ వస్తేనే మనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి అందరూ కూడా నమ్ముతా ఉన్నారు జనాలు కూడా. ఎందుకంటే రైతుకు న్యాయం కానీ, యూత్కి న్యాయం కానీ, మహిళలకు న్యాయం కానీ అన్ని న్యాయాలు ఇందులోనే కాంగ్రెస్లోనే దొరుకుతున్నాయి. ఖచ్చితంగా అందరూ నమ్ముతున్నారు, ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ కిరణ్ కుమార్ అన్న ఎంపీ కావడం వల్ల మాకు ప్రయోజనం ఉంటుంది. ప్లస్ ఇక్కడ నుంచి ఎంపీలు ఎంతమంది 17 లోక్సభ స్థానాలు గెలుచుకుంటే కనుక కనీసం 17లో 15 గెలుచుకున్నా కూడా మేము ఒక గిఫ్ట్గా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడానికి మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో దేశ్కు బచావో అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే నినాదం ఉందో మోడీని గద్దెదించడం కోసం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు పెద్దలకే ఎవరైతే అదాని అంబానీ వాళ్ళకు దోచిపెట్టడం, జీఎస్టీల పేర్ల మీద జనాలను దోచుకు తినడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. వాటన్నిటికీ మత విద్వేషాలు నింపుతూ జనాలలో వాళ్ళను ఏకతాటిగా నిలబడకుండా చేయడం జరుగుతుంది. మత విద్వేషాలు రేపుతున్నారు కనుక ఖచ్చితంగా బీజేపీని ఇక్కడ మన టీఆర్ఎస్ని ఎట్లయితే పారద్రోలినమో ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లాగైతే తెచ్చుకున్నామో దేశంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.